పెద్ద ఏకాదశి. మనకు సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఆ ఏకాదశులన్నిటిలోకెల్లా ఈ ముక్కోటి ఏకాదశికి అతిపెద్దది. అయితే ముక్కోటి ఏకాదశిలోపు లేదా ముక్కోటి ఏకాదశి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు. భూములు, స్థలాలు కొంటూనే ఉంటారు. ఇళ్ళ స్థలాలను కూడా కొనుక్కోగలుగుతారు. మందార ఆకుతో ఇలా చేసుకోవడం వలన మీరు కోరుకున్నది కొనుక్కోగలుగుతారు. మందార ఆకు అనేది చాలా అద్భుతమైన ఆకు, పరమ పవిత్రమైన ఆకు. మందార ఆకులో లక్ష్మీదేవి, భూదేవి ఉంటారు. అందుకే మందార ఆకుతో పరిహారం చేసుకుంటే వారి అనుగ్రహం కలిగి భూములు కొనుక్కునే యోగాలను పొందుతారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు లేదా ముక్కోటి ఏకాదశిలోపు మందార ఆకుతో ఈ పరిహారం చేసుకోండి. భూములు, స్థలాలు, ఇల్లు కొనుక్కునే యోగాలను పొందండి. మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజు మందార ఆకుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మందార ఆకుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. ఇళ్ళ స్థలాలు, భూములు, పొలాలు కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. చాలామంది ఇంటిని లేదా ఇళ్ళ స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా కొనలేరు. కొంతమంది దగ్గర చేతులు డబ్బులున్న ఇల్లు, భూములు కొనలేరు. ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు. మరి కొంతమంది దగ్గర ధనం ఉండదు. సరిపడ ధనం లేక ఇల్లు, భూములు కొనలేక బాధపడిపోతుంటారు. ఎప్పుడు కిరాయి ఇళ్లల్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము లేదా ఇల్లు కొనుక్కుంటాము అని ఎదురు చూస్తూ ఉంటారు. మనిషి అన్నాక అందరికీ కోరికలుంటాయి. సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ భూములు కొనుక్కోలేక, ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు. భూములు, జాగాలు, ఇళ్ళ స్థలాలు, పొలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా ఈ ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదు, ఇల్లు, భూములు అమ్ముడుపోవటం లేదని బాధపడేవారు కూడా ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా భూములు కానీ ఇల్లు కానీ అమ్ముడుపోతాయి. అది కూడా మంచి రేటుకే అమ్ముడుపోతాయి. మందార ఆకు గురించి, చెట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు ప్రవేశిస్తూ ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు. అందుకే మన ఇంట్లో మనం మందార చెట్టును పెంచుకుంటూ ఉంటాం. మందార చెట్టు అనేది చాలా పవిత్రమైనది. ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే చాలా మంచిదని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మందార ఆకు చాలా పవిత్రమైనది. ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా దానికి లభిస్తుంది. మనం చిన్న మందార కొమ్మని తెచ్చి పాతితే అదే మందార చెట్టుగా చక్కగా అంటే ఎదిగిపోతుంది. ఇంకా మందార ఆకు పరిహారం చేసుకోండి. ఈ మందార ఆకు పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. మందార ఆకు ప్రకృతిలోనిది. ఈ ఆకు బెస్ట్ ఆకుగా పరిగణించబడుతుంది. కాబట్టి మందార ఆకు చాలా కూడా పవిత్రతను కలిగి ఉంటుంది. మన జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలు తీసుకోవాలనుకున్న, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి మన జీవితం ఆరిపోవాలన్నా సరే తప్పక ఈ ఏకాదశి రోజు ఆచరించాలి. ఈ పరిహారం మన సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరుతుంది. ముందుగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి మందార చెట్టును తాకండి. తాకి మనసులోని సంకల్పం చెప్పుకోండి. మా అవసరం కోసం మేము ఈ ఆకు తీసుకెళ్తున్నాము. ఈ ఆకు వల్ల మాకు మంచి జరగాలి, మా పరిహారం సిద్ధించాలి అని సంకల్పం చెప్పుకొని మందార ఆకును తెచ్చుకోండి. అలా తీసుకున్న తర్వాత ఆకును క్లీన్ చేసుకోండి. ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని కానీ లేదా విష్ణుమూర్తిని కానీ లేదా మీ ఇష్ట దైవాన్ని కానీ పూజించుకున్న తర్వాత సింపుల్గా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఈ మందార ఆకు పరిహారం చేసుకోవాలి. ఒకే ఒక మందార ఆకును తీసుకొని ఈ ఆకును దేవుడి ఫోటో ముందు పెట్టి ఆకు మీద ఎర్రపప్పు వేయండి. దీన్ని మైసూర్ పప్పు అని కూడా అంటారు. ఈ పప్పును మందార ఆకు పైన ఒక స్పూన్ పోసేయండి. ఆ తర్వాత అందులో కొంచెం బెల్లాన్ని పెట్టండి.
అంటే చిన్న బెల్లం ముక్క పెట్టండి. ఆకు మీద పట్టినంత బెల్లాన్ని పెట్టండి. బెల్లము, ఎర్రపప్పు ఈ రెండు కలిసి కొన్ని గ్రహస్థితులను మెరుగుపరుస్తాయి. మన జీవితం కొన్నిసార్లు అంధకారంగా మారిపోతుంది. కొన్నిసార్లు మనం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము. కొనాలి అనుకున్నది కొనలేక జీవితంలో సుఖం మిగిలిపోతుంది. జీవితం నరకం కంటే కూడా హీనంగా మారిపోతుంటుంది. మనం కోరుకున్నది కొనుక్కోలేక, మనం అనుకున్నది జరగక ఎంతో బాధపడుతుంటాము. చాలామందికి ఇల్లు, భూములు కొనుక్కోవాలని ఉంటుంది. ఎందుకంటే ఇల్లులు కానీ, భూములు కానీ లేకపోతే అందరూ ఎంతో చులకనగా చూస్తారు. మీరు సొంత ఇల్లు లేదా కనీస స్థలమైన లేదా అని అవమానిస్తూ ఉంటారు. బంధువులు కూడా చాలా చులకనగా చూస్తూ ఉంటారు. అందుకే అందరూ భూములు, ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. మరి అలా భూములు, ఇళ్ళ స్థలాలు కొనుక్కోవాలంటే తప్పక ఈ పరిహారం చేయండి. మందార ఆకు మీద ఎర్రపప్పును, చిన్న బెల్లం ముక్కను పెట్టండి. దేవుడు ముందు, వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టండి. ఎందుకంటే ఎర్రపప్పు మన కోరికలను తీర్చే శక్తి ఎర్రపప్పుకు ఉంటుంది. దరిద్రాన్ని తరిమి ధనాన్ని ఆకర్షిస్తుంది. ఎర్రపప్పు అలాగే బెల్లం భూమికి సంబంధించినది. బెల్లంతో పరిహారాలు చేస్తే గ్రహాలు అనుగ్రహించి భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి గనక ఈ రెండింటిని మందార ఆకు మీద వేయండి. ఆ తర్వాత దేవుడికి మీ కోరికని చెప్పుకోండి. దేవుడా, మేము భూములను, ఇళ్ళ స్థలాలను కోరుకునే యోగ్యత ఇవ్వు దేవుడా. మేము కూడా స్థలాలను కొనుక్కొని ఇల్లు కట్టుకొని అందరిలాగా ఆనందంగా జీవించేలాగా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి. మందారాకును ఇక కదపకుండా అక్కడే వదిలేయండి. 24 గంటల పాటు అక్కడే వదిలేయండి. 24 గంటల తర్వాత ఈ మందారాకును తీసేసి దానిలోని పప్పును, బెల్లాన్ని మందార ఆకుతో సహా గోమాతకు పెట్టేయండి. గోవుకు పెట్టడం వల్ల సకల దేవతల అనుగ్రహం కలిగి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. గ్రహాలు అనుకూలంగా మారిపోతాయి. భూములు, స్థలాలు, ఇల్లు, పొలాలు కొనుక్కునే యోగాలు వస్తాయి. ఒకవేళ మీకు దగ్గరలో గోమాత లేకపోతే పప్పును, బెల్లాన్ని పక్షులకు లేదా కాకులకు వేసేయండి. మందార ఆకును నీటిలో వదిలిపెట్టేయండి. ఈ ఏకాదశి రోజున నమ్మకంగా ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. త్వరలోనే అంటే 2 లేదా 3 నెలల్లోనే మీరు ఫలితాలను స్వయంగా అనుభవిస్తారు. అంటే కావలసినంత ధనం సమకూరి ఎటువంటి ఆటంకాలు లేకుండా భూములు, ఇల్లు, బంగ్లాలు కొనుక్కోగలుగుతారు. చాలా మంచి ఫలితం వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మందారాకుతో ఈ పరిహారం చేసి మంచి లాభాలు పొందండి. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. మామూలు రోజులలో దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు. తిరుమల, తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇలా ఈరోజే ఎందుకు ఉత్తర ద్వారాన్ని చేసుకుంటారో తెలియాలంటే ఒక పురాణ కథను వినాలి. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆకుపై తేలి ఆడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవుడికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలైన తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువుని లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధుకైటవులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధుకైటకులు బ్రహ్మదేవుడిని హింసించడం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నారు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శరణు వేడారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, బ్రహ్మదేవ, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధుకైటవులను పిలిచి వారితో ఇలా అన్నాడు, మానవులారా, మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధుకైటవులు విష్ణువుతో మీరు మాకు
వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధుకైటకులు ఇలా అన్నారు, సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చేయాలి అని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధుకైటకులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఇంకెంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకొని వెళ్ళండి, ఎప్పుడు మీతోనే ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, వీళ్ళు రాక్షసులు కాబట్టి వైకుంఠం తీసుకువెళ్ళడం న్యాయమేనా, లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారానికి తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధుకైటకులకు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధుకైటకులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తర ద్వారం దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి తగిన దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం చేసి శుచి అయిన వస్త్రాలను ధరించి ఇంటి ముందు ముగ్గులు, గడపకు పసుపు కుంకుమ రాసి పువ్వులతో అలంకరించి పూజా మందిరానికి మామిడి తోరణాలు కట్టి ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమ చందనం వంటివి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. స్వామివారికి పూలు తులసి దళాలను సమర్పించుకోవాలి. ముక్కోటి ఏకాదశి రోజున జాజి పూలతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే విష్ణుమూర్తికి నైవేద్యంగా పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చటి పండ్లను సమర్పించాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే మంచి ఫలితం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున 12 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. ఈ రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీకు అన్ని విజయాలే కలుగుతాయి. ఈ రోజున విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని చాలా మంచిది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు జగదక్షణ చింతన అనే యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరల కార్తీక శుద్ధ ఉద్దాన ఏకాదశి నాడు మేల్కొని సర్వ దివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మ రుద్ర మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించుకునే సమయానికి దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు వచ్చింది. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారం దర్శనంతో జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలను ప్రాప్తిస్తాయని అంటారు పెద్దలు. ముక్కోటి ఏకాదశి రోజు దేవుడిపై మనస్సును పెట్టి దేవుడికి దగ్గరగా ఉండడాన్ని ఉపవాసం అంటారు. దేవుడికి దగ్గరగా ఎలా ఉండాలో శాస్త్రాలలో చెప్పారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండడం బట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వల్లే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు
ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవడం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. వాక్కు, చేతులు, కాళ్ళు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారాయణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే కనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఈ 11 ఇంద్రియాలను ఆధీనంలోకి తీసుకొని ఒకటిగా చేసి భగవంతుడిపై మనసును లగ్నం చేయడం ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల వైకుంఠవాసం కలుగుతుంది. ఈ భూమి మీద 33 కోట్ల మంది దేవతలు ఉండే ఈ రోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు చాలా ప్రాముఖ్యత ఉంది. చాలామందికి ఈ ఉపవాసం ఎలా చేయాలో తెలియదు. ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని అనుకుంటారో వారు దశమి రోజు రాత్రి ఆహారం తినకుండా ఉండాలి. కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి. ఇక ఈరోజు రాత్రి జాగరణం చేయాలి. జాగారం చేస్తున్న సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణుమూర్తికి సంబంధించిన కథలను చదువుకుంటూ ఉండాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు మళ్ళీ శ్రీహరిని దర్శించుకొని ఉపవాస దీక్షను విరమించాలి. ద్వాదశి రోజు ఒక బ్రాహ్మణుడికి ఆహారం పెట్టిన తర్వాత మీరు ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష ఫలితం దక్కుతుంది. అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక సలహా ఇచ్చింది. అదేమిటి అంటే ఏకాదశి రోజున పండ్లు, పచ్చిపాలు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. ఈరోజు నరకాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడని పెద్దలు అంటుంటారు. కాబట్టి బియ్యంతో కూడుకొని ఉన్నటువంటి ఎటువంటి పదార్థాలైనా సరే ఏకాదశి రోజు తినకూడదు. ఇక ఈ రోజున గుడిలో పెట్టే నైవేద్యము, పండ్లు, పాలు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. కానీ వీటిని మితంగా తీసుకోవాలి. తినవచ్చు అన్నారు కదా అని కడుపు నిండా తినకూడదు. ఇక ఈరోజు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకపోయినా ఏమీ కాదు. వీరు పూజ, దేవాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. స్వామివారికి పువ్వులు, తులసి దళాలను సమర్పించుకోవాలి. ముక్కోటి ఏకాదశి